ఆడవాళ్లకు బయటే కాదు ఇంట్లోనూ రక్షణ లేకుండా పోతుంది. నా అనుకున్న వారే నైవంచం చేస్తున్నారు. భార్య మాన ప్రాణాలను కాపాడాల్సిన భర్తే ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. పడక గదిలో భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమ్మకానికి పెట్టి ఇంటి పరువును బజారుకి ఈడ్చాడు. అశ్లీల సైట్లకు బానిసైన భర్త నిర్వాకం. భార్యకు ఏ భర్త చేయని ద్రోహం. భార్య నగ్న దృశ్యాల ప్రత్యక్ష ప్రసారం. హైదరాబాద్లో వెలుగు చూసిన ఈ దారుణం కలకలం రేపుతోంది. చింతలకు చెందిన ఓ శాడిస్టు మొగుడు డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అశ్లీల వెబ్సైట్లలో పెట్టాడు. లైవ్ స్ట్రీమ్ సభ్యుడైన కేరళ వాసి బాధితురాలి వీడియోని మరో అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో గుట్టు రట్టయింది. సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు గత నవంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. ఇన్వెస్టిగేషన్ భాగంగా ఆ వీడియోను చూసినప్పుడు అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినాయి. ఏంటంటే ఈ ఫోన్ విక్టిమ్ ఒక్కటే కనిపించడము, తర్వాత ఈ అక్యూజ్డ్ కనిపించకపోవడము, తర్వాత అక్యూజ్డ్ అతను కనిపించకుండా అవాయిడ్ చేసినట్టుగా డౌట్ వచ్చింది. ఆ వీడియోలో ఇద్దరు వైఫ్ ఈ లేడీ అండ్ అతను ఉన్నాడు కాబట్టి మా డౌట్ అంతా కూడా అతని మేల్ పర్సన్ మీదనే డౌట్ వచ్చి మనం ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అతని మొబైల్ ఫోను, తర్వాత అతనికి ఉన్న వేరియస్ అకౌంట్స్, తర్వాత అతని మెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసామంట. చూసినప్పుడు ఈ అప్లోడ్ చేసిన వీడియో అతని మెయిల్లో దొరకడం జరిగింది. ఫోన్ వెబ్సైట్స్ లో తమ పడక గది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంలో పెడితే డబ్బు సంపాదించుకోవచ్చని భావించి ఆ దారుణానికి ఒడిగట్టాడు. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొన్ని సైట్లలో మేల్ ఎస్కార్ట్ గా, అంటే మగ వ్యభిచారిగా తన మొబైల్ నంబరును రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య గొడవ పెట్టుకుంది. బుద్ధిగా ఉంటానని చెప్పి భార్యను నమ్మించి ఆ తరువాత ఇలా బరి తెగించాడు. ప్రస్తుతం ఈ నీచుడు కటకటాల లెక్కబెడుతున్నాడు. బాధితురాలి వీడియోని షేర్ చేసిన త్రిచూర్కు చెందిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.